తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. భీమవరం డిఎన్ఆర్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన నూతన సంవత్సర వేడుకలకు డిఎన్ఆర్ కళాశాల పాలకవర్గ అధ్యక్షులు జీవి నరసింహరాజు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ జిల్లాలోనే అతి పెద్దదైన డిఎన్ఆర్ వాకర్స్ అసోసియేషన్ మరిన్ని సేవా కార్యక్రమాలు చేస్తూ ముందుకు వెళ్లాలని సూచించారు. ఈ సందర్భంగా నూతన క్యాలెండర్ ను ఆవిష్కరించారు. కేక్ కట్ చేసి అందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. వాకర్స్ ఇంటర్నేషనల్ వారు ఏలూరులో జరిగిన నడక పోటీల్లో పాల్గొని విజేతలుగా నిలిచిన విజయ్ కుమార్, శ్రీనివాసరావు, వెంకటేశ్వరరావు, స్వామి, రామరాజులను సత్కరించారు. ఈ కార్యక్రమంలో అధ్యక్ష కార్యదర్శులు కె పల్లారావు, పి సీతారామరాజు, డిఎన్ఆర్ కళాశాల అసిస్టెంట్ సెక్రటరీ పి రామకృష్ణరాజు, కోశాధికారి కెవి రామకృష్ణ, పిఆర్ఓ కోపినేడి సూర్యప్రకాష్, బొండా రాంబాబు, బట్టిప్రోలు శ్రీనివాసరావు, ఎం వెంకటరాజు, చిన్నారావు, పిడి నరసింహరాజుతో పాటు పలువురు సభ్యులు పాల్గొన్నారు. భోగరాజు వెంకటేశ్వర గారితో అక్కడ చాలా అద్భుతంగా మన క్యాలెండర్ ఆవిష్కరింపజేయటం, అది మన ప్రెసిడెంట్ గారితో ఓపెనింగ్ చేయటం, అలాగే కమిటీ సభ్యులందరూ కూడా తనకు క్యాలెండర్ పట్టుకుని ఒక చక్కటి ఫోటో తీసుకోవాల్సిందిగా అందరూ క్యాలెండర్ సభ్యులు కొంచెం డిస్టైన్ లో ఉంటే అందరూ కూడా క్యాలెండర్ పెట్టుకుని సభ్యులందరూ కూడా కమిటీ సభ్యులందరూ కూడా వరుసగా నుంచి వెళ్తూ కూర్చొని ఒకళ్ళకన్నా ఒకరు కాకుండా అందరూ డిఎన్ఆర్ వాకర్స్ అసోసియేషన్ భీమవరం తరఫున దీంట్లో ప్రతి నెల కూడా ప్రతి విశాలాక్షి పద్మకేశర వర్ణిని నిత్యం పద్మాలయాం దేవి సామాం పాతు సరస్వతి భగవతి భారతి నిశేషజాడ్యాపః శతమానం భవతి శతాయు పురుషేంద్ర. ఓం శాంతి 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 సర్వే జనా సుఖినో భవంతు. కాంపిటీషన్ కార్యక్రమంలో మన డిఎన్ఆర్ వాకర్స్ అసోసియేషన్ తరఫున వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. యోగా ఎంతో మందికి మేము సమ్మర్ లో అడిగితే యోగా క్యాంప్ కండక్ట్ చేయటం, అలాగే చాలా మందికి రోజు ఆయన ప్రతి సంవత్సరం కూడా సన్మానం. ఎందుకంటే 2002లో డిఎన్ఆర్ వాకర్స్ అసోసియేషన్ ఇంటర్నేషనల్ వాకర్స్ అసోసియేషన్ ఎఫిలియేట్ అవడానికి కానీ అక్కడి నుంచి ఈ రోజు ఈ సందర్భంగా మన డిఎన్ఆర్ వాకర్స్ అసోసియేషన్ తరఫున జరిగిన సన్మానం శుభాకాంక్షలు మొత్తం వాకర్స్ అసోసియేషన్ సభ్యులందరికీ ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటాను. ఇప్పుడే చెప్పారు వాకర్స్ సభ్యులే అక్కడ 5 ప్రైజులు వచ్చినాయని చెప్పారు. చాలా సంతోషం. మన వాకర్స్ అసోసియేషన్ ముఖ్యంగా మనకు కావాల్సింది వాకర్స్ అందరూ కలిసికట్టుగా ఒక్క తాటి మీద ఉండాలని ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. ఈ కొత్త సంవత్సరం సందర్భంగా అందరూ ఆయురారోగ్యాలతో తొలతోగాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు. నూతన సంవత్సరంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నేతృత్వంలో రాష్ట్రం అన్ని రంగాల్లోనూ అభివృద్ది చెందుతుందని టీడీపీ రాష్ట్ర కోశాధికారి మెంటే పార్థసారథి అన్నారు. భీమవరం 1వ పట్టణంలోని తన నివాసం వద్ద నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరిగాయి. పార్టీ నాయకులు, కార్యకర్తలు, జనసేన, బీజేపీ శ్రేణులు, వివిధ పార్టీల నాయకులు, ప్రముఖులు విచ్చేసి పార్థసారథికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు. ఈ రోజున మాకు ఇంటికి వచ్చి స్వయంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, అభిమానులు, శ్రేయాభిలాషులు, బంధుమిత్రులు అందరూ కూడా విచ్చేసి శుభాకాంక్షలు తెలియజేసినందుకు అందరికీ కూడా ముందుగా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. 2024 సంవత్సరంలో ప్రజలు ఒక విప్లవాత్మకమైనటువంటి తీర్పునివ్వడం జరిగింది. మరి ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, డిప్యూటీ ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రం అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలని
ఎంతో విజయవంతంగా నిర్వహిస్తూ ఈ రాష్ట్రాన్ని ప్రగతి పథం వైపు నడిపిస్తున్నారు. అలాగే 2025 సంవత్సరంలో కూడా ఈ రాష్ట్రంలో జనజనాభివృద్ధి చెంది ప్రజలందరూ కూడా సుభిక్షితంగా ఉండే విధంగా పోలవరం ప్రాజెక్టు సంపూర్ణంగా పూర్తయ్యే విధంగా, అలాగే అమరావతి రాజధాని, అలాగే ఇండస్ట్రీస్, మరి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు, రైతులకు పాడి పంటలు అన్నీ కూడా సమృద్ధిగా ఉండాలని భగవంతుని ప్రార్థిస్తూ నా ఇంటికి వచ్చి శుభాకాంక్షలు తెలియజేసిన బంధుమిత్రులందరూ కూడా మరొకసారి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రాష్ట్రం కూటమి పాలనలో అన్ని రంగాల్లోనూ అభివృద్ది సాధిస్తుందని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కోళ్ల నాగేశ్వరరావు అన్నారు. భీమవరం రాయలంలోని తన నివాసం వద్ద నూతన సంవత్సరం సందర్భంగా కేకును కట్ చేశారు. అనంతరం పేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నాగేశ్వరరావు మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజలకు, రాష్ట్ర ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎంసీ మాజీ చైర్మన్ ఇందుకూరి రామలింగరాజు, పెన్మెస్సి రమేష్ రాజుతో పాటు వివిధ పార్టీల నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్న భీమవరం నియోజకవర్గ ప్రజలందరికీ కూడా, అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ బాబు గారికి, మా రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు గారికి, మా జిల్లా అధ్యక్షులు రామరాజు గారికి, సీతారామకృష్ణ గారికి, మన రామానాయుడు గారికి, భూపద్ర శ్రీనివాసవర్మ గారికి, మన స్థానిక శాసనసభ్యులు పులపతి రామాంజలి గారికి అందరికి కూడా, కూటమి నాయకులకు అందరికీ కూడా 2025 నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈ రోజు నుంచి కూడా 2025లో ప్రభుత్వం వచ్చే పథకాలన్నీ కూడా ప్రతి పంచికి అందే విధంగా మేము అందరూ కృషి చేస్తామని సందర్భం తెలియజేసుకుంటూ ఆ ప్రజలందరూ ఆయురారోగ్యాలు, అష్టాచారాలు, పాడి పంటలతో సుఖశాంతులతో ఉండాలని చెప్పి సందర్భం కోరుకుంటున్నాను. నూతన సంవత్సరంలో కూటమి ప్రభుత్వం ఇచ్చిన సూపర్ 6 హామీలను అమలు చేసి ప్రజా మన్ననలు పొందాలని ఉండి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ పీవీఎల్ నరసింహరాజు అన్నారు. కాళ్ల మండలం పెదమిరం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన నూతన సంవత్సర వేడుకల్లో ఉండి నియోజకవర్గం నుండి పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, మిత్రులు, శ్రేయోభిలాషులు అధిక సంఖ్యలో తరలివచ్చి పీవీఎల్ కు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షులు పీవీఆర్కే ఆంజనేయరాజు, నంద్యాల లక్ష్మి, సీతారామయ్య, గణేష్ రాంబాబు, జెడ్పీటీసీ ఎండగండి శ్రీను, పెదామిరం గ్రామ పార్టీ అధ్యక్షులు జయరామకృష్ణంరాజు, ఆయా గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
నూతన సంవత్సరం సందర్భంగా మరి నియోజకవర్గం నుంచి అన్ని గ్రామాల నుంచి మరి కార్యకర్తలు అభిమానులు అందరూ కూడా ఈ రోజు ఇక్కడికి వచ్చి కేక్ కట్ చేసి అందరూ సంతోషం పంచుకోవడం జరిగింది. మరి ఈ కొత్త సంవత్సరంలో మనం చూసాం కిందటి ప్రభుత్వంలో పేదవాడు అందరూ ఎంత హ్యాపీగా ఉన్నాడో, మరి ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత పథకాలు లేక పేదవాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారో చూస్తున్నాం. మరి ఈ సంవత్సరం అన్నా సరే ప్రభుత్వం వారు ఇచ్చిన హామీల ప్రకారం సూపర్ 6 అమలు చేసి పేదవాళ్ళకి అండగా ఉంటారని ఆశిద్దాం. మరి లేని పక్షంలో మరి వాగ్దానాలను ఇచ్చి ప్రజల్ని మోసం చేయటం మరి మంచిది కాదు. కొంచెం లేట్ అయిందా, ఇప్పటికే లేట్ అయింది. వీలైనంత తొందరగా ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని చెప్పి తప్పనిసరిగా ఈ సంవత్సరంలో పేదవాడందరికీ కూడా పథకాలు అంతాయని ఆశిద్దాం. లేని పక్షంలో ప్రజలకి ఇబ్బందులు కలిగిస్తే వాళ్ళు ప్రభుత్వానికి కూడా ఇబ్బందులు కలిగించే ప్రమాదం ఉంది. కాబట్టి మంచి చేద్దారని ఆశిద్దాం. ఏదైనా ఈ సంవత్సరం అందరూ బాగుండాలి, పేదవాళ్ళందరూ కూడా అన్ని రకాలుగాని అభివృద్ధిలోకి రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మరి ఈ రోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందరం కూడా ఒకరికొకరు నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పుకుంటున్నాం జరిగింది. తప్పనిసరిగా అందరికీ మంచి జరుగుతుందనే ఆశిస్తూ వచ్చిన వారందరికీ కూడా పేరు పేరున కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. 2025 నూతన సంవత్సరంలో కూటమి ప్రభుత్వం రాష్ట్రం యొక్క రూపురేఖలు మారుస్తుందని మాజీ డీసీసీబీ చైర్మన్, జనసేన పార్టీ సీనియర్ నాయకులు ముత్యాల వెంకటేశ్వరరావు రత్నం అన్నారు. బుధవారం ఆకివీడు మండలం కుప్పనపూడి గ్రామంలోని ఆయన నివాసంలో న్యూ ఇయర్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులతో పాటు రత్నం అభిమానులు ఈ కార్యక్రమంలో పాల్గొని శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం రత్నం దంపతులను ఘనంగా సత్కరించారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా రైతు సోదరులకు, సోదరీమణులకు, యావత్ ప్రజానీకానికి నా నూతన సంవత్సర శుభాకాంక్షలు మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. ముఖ్యంగా ఎన్డీఏ నేషనల్ కూటమి మోడీ గారు, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఈ రాష్ట్రాన్ని మన యొక్క సహచార మంత్రులు, జిల్లా మంత్రులు, ఉండి నియోజకవర్గ ఉపసభాపతి స్పీకర్ రఘురామకృష్ణరాజు గారు, మరి నాయకత్వంలో నిమ్మల రామానాయుడు గారు, కందులు దుర్గేష్ గారు జిల్లా మంత్రులు, వారి యొక్క నాయకత్వంలో ఈ రాష్ట్రాన్ని, ఈ జిల్లాని, మరి ఉభయ గోదావరి జిల్లా, ఏలూరు జిల్లాని మంచి అభివృద్ధి పథంలో తీసుకెళ్ళాలని, అందరూ బాగుండాలని జిల్లా శాసనసభ్యులకు, పార్లమెంట్ సభ్యులకు, ప్రజానీకానికి, యావత్ నాయకులకు, జనసేన, తెలుగుదేశం, బీజేపీ పార్టీ కార్యకర్తలకు అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. అందరూ ఆయురారోగ్యాలతో, ఐశ్వర్యాలతో ఉండాలని కోరుకుంటున్నాను. నూతన సంవత్సరంలో ప్రజలందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని భీమవరం డిఎన్ఆర్ కళాశాల సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ గాదరాజు బాబు అన్నారు. భీమవరం పట్టణం శ్రీరాంపురంలోని ఆయన నివాసం వద్ద నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరిగాయి. కళాశాల అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది, ప్రిన్సిపల్స్, పట్టణ ప్రముఖులు, వివిధ పార్టీల నాయకులు ఆయన నివాసానికి విచ్చేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా గాదరాజు బాబు తల్లిదండ్రుల ఆశీస్సులు తీసుకున్నారు. నాకు ఏడుంది కానీ 4 సంవత్సరాలకి ఏదైతే 100 రూపాయలు సార్
మా తండ్రి గారికి 94 ఏళ్ళు పూర్తి 95 సంవత్సరాలు ఉన్నారు. అయినా ఆయన అనారోగ్యం ఉన్న ఆనందంగా ఉండటం నాకు ఎంతో సంతోషం. అలాగే అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. మా తండ్రి గారు ఎంతో కష్టపడి పైకి వచ్చి నన్ను ఈ రోజున ఈ రకంగా అందంగా ఆనందంగా ఉండేలా చేశారు. కాబట్టి ఆయన మరొకసారి ఆయనకి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అందరూ ఈ కొత్త సంవత్సరం ఆనందంగా ఉండాలని ఆరోగ్యంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. ముఖ్యంగా డిఎన్ఆర్ కళాశాల చదువుకున్న విద్యార్థులు పైకి రావాలని, అసోసియేషన్ బాగా ఉండి అందరికీ చదువు చెప్పాలని మరొకసారి కోరుకుంటున్నాను. నూతన సంవత్సరంలో కళాశాలలను మరింత అభివృద్ధి పదం వైపు నడిపిస్తామని భీమవరం డిఎన్ఆర్ కళాశాల పాలకవర్గ అధ్యక్షులు గోకరాజు వెంకట నరసింహరాజు అన్నారు. భీమవరం ఏఎస్ఆర్ నగర్లోని ఆయన నివాసం వద్ద నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరిగాయి. కళాశాల పాలకవర్గ సభ్యులు, ప్రిన్సిపల్స్, అధ్యాపకేతర సిబ్బంది, స్కూల్ సిబ్బంది, పట్టణ ప్రముఖులు పెద్ద ఎత్తున విచ్చేసి నరసింహరాజుకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. నూతన సంవత్సరం సందర్భంగా మా కాలేజీ మొత్తం స్టాఫు, అలాగే బయట నుంచి పెద్దలు అనేక మంది వచ్చి ఆశీర్వాదంతో నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తాం నాకు సంతోషంగా ఉంది. అలాగే వారందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మరి ఈ సంవత్సరం కొత్త సంవత్సరం సందర్భంగా మా ఇంజనీరింగ్ కళాశాలకి నాకు A+A గ్రేడు, అలాగే ఎన్బిఏ మరియు అటానమస్ కూడా వచ్చిందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. అలాగే డిఎన్ఆర్ కాలేజీకి నాకు ఏ గ్రేడు, ఏ ప్లస్ కాదు, ఏ ప్లస్ డిగ్రీకి A+ గ్రేడు మొత్తం. మరి ఈ కొత్త సంవత్సరం సందర్భంగా సంతోషం వ్యక్తం చేస్తూ మరి కొత్త సంవత్సరం సందర్భంగా మొత్తం మన ప్రజలకి నా హృదయపూర్వక శుభాకాంక్షలు మరియు ఆయురారోగ్యాలతో అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాయి. డిసెంబర్ 31వ తేదీ రాత్రి నూతన సంవత్సర వేడుకల సందర్భంగా భీమవరం పట్టణం సందడిగా మారింది. రెస్టారెంట్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, స్వీట్ స్టాల్స్, బేకరీలు, పూల బొకేలు, పండ్ల దుకాణాలు రద్దీగా మారాయి. వినియోగదారులను ఆకర్షించేందుకు వివిధ ఆఫర్లతో వ్యాపార సంస్థలు పోటీ పడ్డాయి.
లేదంటే సోషల్ మీడియాలో రీల్స్ పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం ట్రాఫిక్ పోలీసు వారి సూచన. భీమవరం ప్రజలకు మేము స్టార్ట్ చేసి 13 years అయిందండి హర్షిత ఫుడ్స్. ఇది మా ఫాదర్ అనుకుని స్టార్ట్ చేశారు. సో ఈ 13 years అందరూ సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ. అండ్ ప్రతి ఒక్కరికి విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. Hi,
భీమవరం 32వ వార్డులోని సుందర్స్ గార్డెనియా గేటెడ్ కమ్యూనిటీ లక్ష్మీ బిల్డర్స్ లో మంగళవారం రాత్రి 2024 సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ 2025వ సంవత్సరానికి స్వాగతం పలుకుతూ నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరిగాయి. ఏ, బి, సి, డి బ్లాక్స్ కు చెందిన అపార్ట్మెంట్ వాసులందరూ చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందరూ కలిసి నృత్యాలు చేసి ఆనందాన్ని పంచుకున్నారు. యాంకర్స్ వ్యాఖ్యానం విశేషంగా ఆకట్టుకుంది. అర్ధరాత్రి 12 గంటలకు కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఒకరికొకరు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎయిర్టెల్ సోమరాజు, సీతారామరాజు, బసవరాజు, వంశీ, కనకారావు, ఉమామహేశ్వరరావుతో పాటు అపార్ట్మెంట్ వాసులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. Name as Sundar Gardenia because all our forefathers, grandfathers and fathers are on the name of Sundar Ramavati. So I wish all the members of this Sundar Gardenia 1 year పెట్టి మళ్ళీ మంచి కార్యక్రమాలు చేసుకుంటున్నాం. మనం వినాయక చవితి చేసుకున్నాం, తర్వాత కార్తీక మాసం మనం భోజనం చేసుకున్నాం. 31st ఇప్పుడు 2024, 25లో దూరపడుతున్నాం. ఇలాగ మంచి మొత్తం అన్ని బ్లాక్లో కలిసి మేము అందరం ఒకే పద్ధతి ఒకే మాట మీద మేము ఎన్నో కార్యక్రమాలు చేసుకోవాలని, మేము మళ్ళీ ఎన్నో చేయాలని ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా చాలా నాకు ఆనందం. నేను ఈ సంవత్సరం కూడా మాకు కొంచెం జరుగుతుందో లేదో అనుకున్నా కూడా మీకు చేయడానికి కారణం ఏంటంటే మహిళలు, వాళ్ళు ఉత్సాహం, మా పిల్లలు అందరూ కూడా ఇదే విధంగా ఉండాలని, భవిష్యత్తులో కూడా వచ్చే నూతన సంవత్సరంలో కూడా అందరూ ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని, ఇదే విధంగా ప్రతి కార్యక్రమానికి హాజరవ్వాలని కోరుకుంటూ భీమవరం ప్రజలందరికీ మా సుందర్ గార్డెన్ మొత్తం ఫ్లాట్ ఓనర్స్ ప్రజలు అందరికీ కూడా మా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ, ఉగాది అనేటువంటి మన రీజియన్, మన ఆంధ్ర ఆ స్టేట్కి సంబంధించింది, సంక్రాంతి సంబంధించింది, అలాగే దసరా సంబంధించింది. కానీ న్యూ ఇయర్ మాత్రం ఒక రాష్ట్రానికో ఒక దేశానికో ఒక దీనికో సంబంధించింది కాదు, ప్రపంచవ్యాప్తంగా జరుపుకునేటువంటి ఇంటర్నేషనల్ ఫెస్టివల్. న్యూ ఇయర్ 2025. వెల్కమ్ టు 25 కొత్త సంవత్సరం, నూతన సంవత్సరం. అందరూ శుభకార్యాలతో ఆనందాలతో కలకాలం అందరూ నేనే బాగుండాలని కాకుండా నాతో పాటు అందరూ ఉన్నవాళ్ళు అందరూ బాగుండి చల్లని దీవెనలతో మళ్ళా వచ్చే సంవత్సరం ఇంత ఉత్సాహం రెట్టింపుతో చేసుకోవాలని కోరుకుంటూ, ఈరోజు చూసిన ఉత్సాహం చూస్తే మనకి అందరూ ఒక ఫ్యామిలీ మెంబర్గా ఉన్నాం. అంటే ఇలాంటిది నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. మీరు అందరూ అంటే ఈ విధంగా పాల్గొనడానికి ఉన్నారు కాబట్టి నేను మా కమిటీ తరఫున అందరికీ ತುಂಬ ధన్యవాదాలు చెప్తున్నాను. నూతన సంవత్సరంలో ఉండి నియోజకవర్గ ప్రజలు ఆయుర ఆరోగ్యాలతో సుఖంగా ఉండాలని టీటీడీ మాజీ సభ్యులు గోకరాజు రామరాజు అన్నారు. భీమవరంలోని గోకరాజు రామరాజు నివాసంలో ఏర్పాటు చేసిన నూతన సంవత్సర వేడుకలో ఆయన అభిమానులు, మిత్రులు, శ్రేయోభిలాషులు అధిక సంఖ్యలో వచ్చి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ నూతన సంవత్సరం 2020-25 ఉండి నియోజకవర్గం ప్రజానీకానికి అందరూ ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుఖంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. 25 నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని పెద్దలు గౌరవనీయులు మాజీ టీటీడీ బోర్డు సభ్యులైన గోకరాజు రామరాజు గారిని ఈ రోజును మేము అందరం కలవడం జరిగింది. వారికి మనస్ఫూర్తిగా మా ఆకివీడు నగర పంచాయతీ తరపున వారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. అందరూ కూడా ఎంతో మంది ఈ రోజున ఆయన వచ్చి కలిసి వారి యొక్క దీవెనలు తీసుకుంటూ ముందుకెళ్ళడం జరుగుతుంది. అందరికి కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. నూతన సంవత్సరం సందర్భంగా భీమవరం పట్టణంలోని ఆలయాలు భక్తులతో పోటెత్తాయి. శ్రీ మావులమ్మ అమ్మవారి దేవస్థానంలో తెల్లవారుజాము నుండే ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి అమ్మవారిని దర్శించుకున్నారు. భీమవరంలోని శతవార్షిక రూపాంతర దేవాలయంలో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరిగాయి. పారిష్ పాస్టర్ రెవరెండ్ నక్క అశోక్ కుమార్ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అసోసియేట్ పాస్టర్ రెవరెండ్ పాలపర్తి ప్రతాప్, అసిస్టెంట్ పాస్టర్ పిఎస్డి రత్నాకర్, పిసిసి చైర్మన్ ఉన్నమట్ల కరుణాకర్ రావు, కన్స్ట్రక్షన్స్ అండ్ ప్రోగ్రామ్ కమిటీ చైర్మన్ రేమల్లి కమల్ రాజు, పారిష్ ట్రెజరర్ వరసాల ఉదయ్ కుమార్, సిడిఎఫ్ ట్రెజరర్ సోడదాసి రూబెన్, కన్స్ట్రక్షన్స్ ట్రెజరర్ పీతల జోసెఫ్ విజయరాజు, కన్స్ట్రక్షన్స్ జాయింట్ ట్రెజరర్ చిన్నం కమల్ హాసన్, బి విజయ్ భాస్కర్ తో పాటు కమిటీ సభ్యులు, విశ్వాసులు పెద్ద ఎత్తున కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆయన అనుగ్రహించాడు కాబట్టి శత్రువుల మీద యెహోవా వారికి మరి అనేక మందిని మనం చూస్తున్నాం, పెట్టలా రాలిపోతున్నారు జనాలు. అయితే దేవుడు మనకు ఆయుష్ ఇచ్చాడు, ఈ విధంగా సమావేశం అవ్వడానికి దేవుడు కృపను అనుగ్రహించారు. కాబట్టి దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఆయన వాక్కు ప్రకారం జీవించడానికి మనం తీర్మానం చేసుకోవాలి. మరి చూసినట్లయితే మరి 3 కేటగిరీస్ ఆఫ్ పీపుల్ని మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించడంలో మనం చూస్తాం. మొట్టమొదటి వారు ఏ విధంగా ఉంటారంటే, ఒక రకమైనటువంటి ప్రజలు ఎట్లా ఉంటారంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లించడంలో దేవుడు చేసిన మేలులను బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించేటటువంటి వారు. బైబిల్లో నుంచే ఆ యొక్క వాక్య భాగాలు మనం చూద్దాం. నిర్గమకాండం 15వ అధ్యాయంలో మనం చూస్తాం. అక్కడ మోషే మరి ఇశ్రాయేలీయులతో కలిసి దేవుడిని స్తుతించిన విధానం మనం అక్కడ చూస్తాం. నిర్గమకాండం మరి 15వ అధ్యాయంలో మనం చూసినట్లయితే అప్పుడు మోషే ఇశ్రాయేలీయులను యెహోవాను గూర్చి కీర్తన పాడింది. యెహోవాను గూర్చి గానం చేసేదను. ఆయన విగ్రహం ఆశ్రయించి జయించను. గుర్రమును దాని రోజును ఆయన సముద్రమును పడద్రోసెను. యెహోవాయే నా బలము, నా గానము, ఆయనకు
వర్ణించగలవు అని మరి మోషే మరి యెహోవాను స్తుతిస్తున్నాడు. దీనికి వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. 2025వ సంవత్సరంలో కేంద్రం సహకారంతో రాష్ట్రం అన్ని విధాలా అభివృద్ధి చెందుతుంది. నూతన సంవత్సర వేడుకల్లో కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ. ముఖ్యమంత్రి చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ల ఆధ్వర్యంలో రాష్ట్రం అభివృద్ధి పదంలో నడుస్తోంది. డిప్యూటీ స్పీకర్ ట్రిపుల్ ఆర్ పీఎస్సీ చైర్మన్ అంజిబాబు. రాష్ట్ర ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన శాసన మండలి చైర్మన్ మోషన్ రాజు. భీమవరం నియోజకవర్గ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన మాజీ ప్రభుత్వ విప్ గ్రంథి శ్రీనివాస్. కూటమి పాలనలోనే అభివృద్ధి సంక్షేమం. కార్పొరేషన్ల చైర్మన్లు రామరాజు, కనకరాజు సూరి, జనసేన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షులు చిన్నబాబు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.